ప్రభావం వల్ల మహిషాసురుడు దేవేంద్రుని జయించి స్వర్గానికి అధిపతి అయ్యాడు. మహిషాసురుని ఆగడాలు ఎక్కువయ్యాయి. దానితో శక్తి స్వరూపిణి అయిన దుర్గా మహిషాసురుణ్ణి సంహరించింది. ఇలా దుర్గాదేవి వలన మహిషాసురుడు మరణించాడని విన్న మహిషాసురుని చెల్లెలగు మహిషి దేవతలపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశంతో దేవతలతో పోరుకు సిద్ధమైంది. అంతలో దానవ గురువు అయిన శుక్రాచార్యుడు మహిషిని ఆపి దేవతలను జయించాలన్న బ్రహ్మను ప్రార్థించి వరాలు పొందాలి, లేదా దేవతలపై కక్ష తీర్చుకోలేం, కావున ఘోర తపస్సు చేయమని చెప్పాడు. గురువుల ఆదేశానుసారం మహిషి తన చుట్టూ అగ్నిని ఉంచుకొని అగ్ని మధ్యలో ఒంటికాలపై నిలబడి బ్రహ్మదేవుడి గురించి దీక్షతో కఠిన తపస్సు ప్రారంభించింది. కొన్ని వేల సంవత్సరాలు ఇలా ఆమె తపస్సు కొనసాగింది. దేవతల నాశనం కోసం మహిషి తపస్సు చేస్తుందని గ్రహించిన బ్రహ్మ ఆమె ఏం వరం కోరుకుంటుందో అని భయపడి ఆమె ఎదుట పడలేకపోతున్నాడు. కానీ మహిషి తపోవేడికి లోకాలతో పాటు బ్రహ్మ శరీరం కూడా భరించలేకపోతుంది. చివరికి